వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో మధుస్ హెర్బల్ చికెన్ సిఇఓ రామ్ ప్రసాద్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి నవీన్ గారు. సార్, నాకు చికెన్ అంటే చాలా ఇష్టం సార్. సో మంచి ప్రోటీన్ ఫుడ్ అని కూడా అంటూ ఉంటారు, చాలా మంది డాక్టర్ చెప్తా ఉంటారు. కానీ ఈ మధ్య ఒక ఆర్టికల్ చూశాను, ఏంటంటే ఆ చికెన్స్కి ఇంజెక్షన్లు ఇస్తూ ఉన్నారు, కాబట్టి మనకు లేనిపోని రోగాలన్నీ కూడా వస్తూ ఉన్నాయని చెప్పేసి అన్నారు. కాబట్టి కొంచెం తగ్గించా చికెన్ తినడం. మళ్ళీ ఇక్కడ మీరు నాలో కొన్ని ఆశలు రేపెత్తిచ్చారు. సో హెర్బల్ చికెన్ అనేది ఇప్పుడు మార్కెట్లోకి వచ్చింది. సో ఎప్పటి నుంచో ఉంది అని చెప్పేసి అంటా ఉన్నారు. అసలు హెర్బల్ చికెన్ అంటే ఏంటి, బయట ఉన్న చికెన్కి ఈ చికెన్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఇవి తింటే మాకేం బెనిఫిట్ సార్? చాలా మంచి క్వశ్చన్ అడిగారు నవీన్ గారు. మీకు ముందు మీ ఆశ చాలా ఇంపార్టెంట్. మీకు ఉన్న అపోహ కూడా కరెక్ట్ అండి. అంటే చికెన్ తింటే రుచిగా ఉంటుంది, చికెన్ తింటే ప్రోటీన్ వస్తుంది అన్నది చాలా వరకు నిజమైన వాస్తవమైన మాటే. అండ్ చాలా మంది ఇప్పుడు తెలంగాణలో చూసినా కూడాను, తెలంగాణలోన 480 మిలియన్ కేజీస్ చికెన్ వాడతారండి పర్ మంత్. 480 మిలియన్ చికెన్ వాడుతున్నారు, అంత తింటున్నారు. ఎందుకంటే గన చికెన్ అన్నది చాలా మంచి పౌష్టికాహారం, ప్రోటీన్ని మంచిగా ఇస్తుంది అనేది. అంటే మీరు అన్నట్టు ఇప్పుడిప్పుడు కొన్ని వీడియోస్లో కానీ అంటే అవగాహన ఎక్కువ అవుతున్నదండి ఫుడ్ పై. అవగాహన ఎక్కువయ్యేతలకి కొన్ని వీడియోస్లోన మందులు ఇస్తున్నారు, కల్తీ అవుతున్నారు అది. అంటే పూర్వకాలంలో మీరు ఒక 20 ఏళ్ల ముందు తీసుకుంటే నవీన్ గారు, ఇంటి వెనకాల పెంచుకునే వాళ్ళు కోళ్ళని, ఇంటి వెనకాల పెంచుకొని ఏదో మూలికల్ని అది తినుకుంటూ అది పెరిగి. ఎందుకు సార్, నేనే మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, మా అబ్బగారి ఊరు అంటే మా రాయలసీమ, సో అక్కడ అబ్బా అని పిలుస్తాం మా నాన్న వాళ్ళ నాన్నని. అట్లా వెళ్ళినప్పుడు కూడా మంచిగా అసలు కోళ్ళు అవి దానా వేసేస్తాయి, తిరుగుతూ ఉంటాయి, మొక్కలు అక్కడ ఉన్నవి తినుకుంటా అవి ఇవి వేస్తూ ఉంటుంది. ఇప్పుడు చూస్తే మనము మామూలుగా కోళ్ళ షాప్కి వెళ్తాం కదా సార్, అక్కడ వెళ్ళినప్పుడు బయట వదిలేసి ఉంటారు, అది నడచడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటుంది, దాని కాళ్ళ మీద అది నిలబడడానికి కూడా. సో అంత యాక్టివ్గా లేవు ఇప్పుడున్న కోళ్ళు. మనిషి ఎట్లాగ అయ్యాడు అట్లాగే కోళ్ళు కూడా అయ్యింది. ఎందుకంటే కానీ ఇప్పుడు ముందు మీరు ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ల ముందు తీసుకుంటే జనాభా ఇంత ఉండేది కాదు. అంటే ఎక్కువ కోళ్ళను కూడాను ఇళ్లలో పెంచుకొని తినేవాళ్ళు. అదే ఇప్పుడు వచ్చేతలకి జనాభా పెరిగిపోయింది, కోళ్ళు తినాలన్న వాళ్ళ ఆశ మీలాగా నేను పౌష్టికంగా ఉండాలి, నేను బాగుండాలి అనుకున్న వాళ్ళు కూడాను చాలా మంది చాలా ఇదైపోయింది, ఉత్సాహంతో వచ్చింది. ఒక తమాషగా కూడా చెప్తుంటారు, నాన్ వెజిటేరియన్స్ కన్నా వెజిటేరియన్సే ఎక్కువ తింటున్నారు, దాని నుంచినే కోళ్ళు అది ఎక్కువ తినే ఇదైపోతున్నాయి. అది అట్లాగయ్యే తలకండి ఇప్పుడు కోళ్ళ వ్యాపారం అయింది, ఇండస్ట్రీ అయ్యేతలకి మనం ఏదైనా ఒక దీన్ని మంచిగా చేయాలి అంటే ఒక కిలో వస్తున్న దాన్ని 10 కిలోలు తీసుకురావాలంటే ఎక్కువ పెంచాలండి ఆదా. ఇది ఇప్పుడు ఇండస్ట్రీ అయిపోయిందండి, ఒక బిజినెస్ అయిపోయింది. బిజినెస్ అయ్యే తెలుగు మనిషి దాన్ని తక్కువ రోజుల్లోన ఎక్కువ పెంచి ఎక్కువ కిలోలు వచ్చేట్టు చేసి ఎక్కువ లాభాలు పొందాలని. సార్ అసలు కోడి లైఫ్ స్పాన్ ఏంటి సార్? అదే విధంగా ఇప్పుడు వస్తున్న కోడి లైఫ్ స్పాన్ ఏంటి సార్? మామూలుగా మనము అంటే నాటుకోళ్ళు అంటాం, ఇది మీకు 120 రోజులు పెంచితే మీకు 1.3 to 2 కిలోస్ వస్తాయండి. 120 రోజులు చేస్తే 120 రోజులు పెంచితే 1.3 to 2 కిలోస్ వస్తాయి. ఓకే, అదే ఇది ముందు మన ఇళ్లలో పెంచుతున్నది ఈ కోల్డ్ అండి, ఈ కోళ్ళని పెంచేవాళ్ళు. అది ఇప్పుడు ఎప్పుడైతే ఎక్కువ మంది తినడానికి సురువు చేశారో, ఎక్కువ మంది దీన్నే కావాలి, ఇదే పౌష్టికాహారం అనుకుంటే 958న యుఎస్ఏలో ఉన్న సుసిక్స్ అనేసింది ఉన్నదండి. ఇక్కడ బ్రాయిలర్ అనేసింది ఒక కోడిని, ఒక రకమైన కోడిని కనుక్కున్నారు. ఇది ఎట్లాగంటే 40 రోజుల్లోన మీకు 2 to 2.5 కేజీస్ వచ్చేస్తుంది. దీనికంటే తక్కువ రోజులు ఎక్కువ కేజీలు. అంటే ఎక్కువ మంది తినేదలకి ఉత్పత్తి పెంచాలి. ఉత్పత్తి పెంచాలంటే రోజులు తగ్గించాలి, ఉత్పత్తి పెంచాలి. అదే మోడల్లో ఇప్పుడు 120 డేస్ ఉన్నదని 40 రోజులకు తీసుకొచ్చారు, 2 to 2.5 కేజీస్ చేశారు. ఇది బ్రాయిలర్ అనేసి 1958లో యుఎస్ లో కనుక్కున్నారు. కనుక్కొని ఇది ఇచ్చామంటే గన దీని నుంచి మనము కోళ్ళని ఫాస్ట్ గా పెంచేసి సరఫరా చేయొచ్చు. రకాల మందులు ఇస్తా ఉంటారు సార్. ఇది చేసేటప్పుడు అంటే మనము
ఎక్కువ తక్కువ రోజుల్లో ఎక్కువ ఇది చేయాలంటే దానికి అదే టైప్ లో ఫీడ్ ఇవ్వాలండి, ఫుడ్ ఇవ్వాలి. ఫుడ్ ఒకటే కాదు, ఫుడ్ ఇచ్చేసింది మనము ఇప్పుడు మామూలు ప్రదేశాల్లో తిరిగే కోళ్ళని తీసుకొచ్చి ఒక షెడ్ కట్టి షెడ్ లో పెడుతున్నాం. షెడ్ లో పెట్టి ఇది పెట్టేతలకి దానికి స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతుంది అండ్ ఎక్కువ ఫుడ్ తీసుకుంటుంది. అది తీసుకునే తలకు దానికి వ్యాధులు ఎక్కువ సంక్రమిస్తాయి. అట్లా వ్యాధులు సంక్రమించినప్పుడు ఏజీపీస్ అంటారండి, యాంటీబయాటిక్ గ్రోత్ ప్రమోటర్స్ అంటారు. దీన్ని వాడతారు. దీన్నే మనం మందులు అంటాం, కెమికల్స్ అంటాం. ఈ ఏజీపీస్ వాడేది నుంచి ఏమవుతాయంటే ఫుడ్ ని చాలా ఫాస్ట్ గా డైజెషన్ తీసుకుంటుంది. దాన్ని చాలా ఫాస్ట్ గా డైజెషన్ తీసుకుంటుంది. డైజెషన్ ఒకటే కాదు, దాని నుంచి ఎక్కువగా గ్రోత్ ఫాస్ట్ గా వస్తుంది అండ్ వ్యాధులు కూడా ఎక్కువగా సంక్రమించదు. బట్ దీని నుంచి ఏమవుతుందంటే మీరు ప్రతిరోజు అదే ఇచ్చుకుంటూ పోతుంటే ఏజీపీస్ ను ఇది అట్లాగే రెసిడ్యూగా మిగిలిపోతుందండి. రెసిడ్యూగా కోళ్ళల్లో మాంసంలో మిగిలిపోతుంది. ఇది మాంసంలో మిగిలే తలకి దీన్ని మనము తీసుకుంటున్నాం. అంటే మనం ఏమన్నా బాయిల్ చేసినప్పుడు ఇందులో ఉన్నవి ఏం చనిపోవు సార్, కిల్ అంటే అంటారండి. మనది ఇండియాలో ఉన్న 70 సెంటిగ్రేడ్ వరకు తీసుకెళ్తారు అవన్నీ చెప్తారు. బట్ ఆ రెసిడ్యూస్ అట్లాగే మిగిలి ఉంటాయి, అంతో మిగిలి ఉంటాయి. ఇది అట్లాగే సంక్రమిస్తుంది. ఇది హ్యూమన్స్ కి వస్తుంది. ఏమైందంటే ఇన్ 2204లోన యూరోపియన్ కంట్రీస్ లోన వ్యాధి నిరోధక శక్తి క్షీణించబోతున్నది మనుషులకి. ఈ బ్రాయిలర్ అనేది వచ్చింది, ఇది రెవల్యూషనైజ్ చేసేస్తుంది. ఎక్కువగా తినడానికి మంచిగా దొరుకుతున్నది, మంచి ఆహారం, కోళ్ళు మంచిగా దొరుకుతున్నాయని మీట్ నుంచి అందరూ కోళ్ళు తినడానికి సులువు చేసాం. మీట్ కమ్మీ చేసి కోళ్ళే బాగున్నది, దీన్నే తింటాము, ఎక్కువగా ఉత్పత్తి ఉన్నది అని దీన్ని తినడానికి సులువు చేసి 204లోన ఏం కనుక్కున్నారంటే యూరోపియన్ గవర్నమెంట్, అరే ఏది మందులు ఇచ్చినా కూడాను మనిషికి ఆశ అవ్వడం లేదు, రెసిస్టెన్స్ పవర్ అనేది తగ్గిపోయింది, ఇమ్యూన్ పవర్ లేకుండా అయిపోయింది, ఎందుకు ఇట్లాగ అవుతున్నది అనేసి థింక్ చేసి రీసెర్చ్ చేశారు. అది చేస్తే తినే ఆహారంలోన రెసిడ్యూల్స్ లోనికి పోయి మనకు ఆల్రెడీ లోన యాంటీబయాటిక్ కి ఉన్న బ్యాక్టీరియాకు రెసిస్టెన్స్ పెంచేస్తున్నది. ఏ మందు ఇస్తున్నావో అది పనిచేయడం లేదు అనేసి కనుక్కున్నాం. అంటే మనం అయితే మందులు తింటా ఉన్నాం, రోజు కోళ్ళు తింటా ఉన్నాం అనుకుని మందులు తింటా ఉన్నాం. దాని జతలో ఇది కూడా కొంచెంగా వెళ్తుంటే కన్నా అప్పుడు 2004లోన యూరోపియన్ గవర్నమెంట్ యాంటీబయాటిక్ గ్రోత్ ప్రమోటర్స్ ని యూజ్ చేసిన కోళ్ళని బ్యాన్ చేయాలని చెప్పారు. తినకూడదు అని చెప్పారు. తినకూడదు అంటే కన్నా ఉండడానికి కాదండి, ఆహారం కావాలి. మళ్ళీ అదే యూరోపియన్ గవర్నమెంట్ 2008లోన అన్ని కంపెనీలని అడుక్కున్నది, పౌల్ట్రీకి ఎవరెవరు ఆహారాలు ఇస్తున్నారు, ఏజీపీస్ ఇస్తున్నారు, వీళ్ళ దగ్గర పోయి దీనికి ఏజీపీస్ ఇవ్వకుండా ఇంకేదైనా ఆల్టర్నేటివ్ దీన్ని ఏమైనా కనుక్కోగలరా, రూట్ కనుక్కోగలరా? బికాస్ మనము నిలపలేము, సరఫరా చేయాలి ఫుడ్, బట్ దానికి ఏదైనా ఆల్టర్నేటివ్ ఏమైనా ఉన్నదా అని అడిగారు. అప్పుడు వాళ్ళు ఏమడిగారంటే గన ఏదన్నా హర్బ్స్ నుంచి కానీ ఏమిటి నుంచి చేయొచ్చా, ఎక్స్పెరిమెంటేషన్ చేయండి అని 2008లోన అక్కడ ఎక్స్పెరిమెంట్స్ మొదలయ్యాయండి. మనము ఏజేపీస్ బదులుగా ఇంకేదైనా ఇవ్వచ్చా అనేసి. బట్ మనకి తెలియంది మన పూర్వీకులు ఇక్కడ మనం ఇక్కడ నాటుకోళ్ళు ఉంటాం, ఇక్కడికి వస్తామండి. ఇక్కడ ఏం చేశారంటే మన పూర్వీకులకు ముందే తెలుసు కొన్ని మూలికలు ఉన్నాయి, ఆ మూలికలు ఇస్తే ఈ మూలికలు ఇచ్చావంటే ఇప్పుడు టర్మరిక్ ఉన్నదండి. టర్మరిక్ మనకి అంటే టర్మరిక్ అంటే కనుక మనకు అది ఎందుకు తీసుకుంటామో మనకు తెలియదు. బట్ కుర్కుమిన్ వచ్చేసింది తీసుకుని అంటే పసుపు కొమ్ములు తీసుకున్నాం అంటే మనకి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అట్లాగే చింతపండు ఉంది మన ఇంట్లో, ప్రతిరోజు చింతపండే అంట. చింతపండు వేస్తే మనకు తెలియని విషయం ఒకటి ఉన్నదండి, లాక్టోబాసిల్లస్ పెంచుతుంది. అంటే లాక్టోబాసిల్లస్ అన్నది మంచి బ్యాక్టీరియా అండి, గుడ్ బ్యాక్టీరియా అంట, దాన్ని పెంచుతుంది. అది పెంచే తలకి చాలా మంచిగా ఉంటది. అంటే మీకు గట్ అంటారు, అంటే మనకి జీర్ణకోశం ఉండదు కదా, చాలా బాగుంటది, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఇట్లాగా మన పూర్వీకులు ఇట్లా అన్ని మూలికలను అన్ని చూసి మన వంటలో కూడా అండి, ఇండియన్ మన భారతదేశంలో చేసే వంటలో కూడాను ఇన్ని మూలికలు ఇదన్నీ వేస్తారు. ఎందుకు వేస్తారని నాకు మీకు తెలియదు, బట్ ఇదన్నీ దాని ప్రయోజనాలు ఉన్నాయి. అదే టైప్ లోనే
ఇప్పుడు కోళ్ళకు కూడాను ఏదైనా ఒక వ్యాధి వచ్చింది అనుకోండి, ఇప్పుడు మీరు అన్నారు కోడి వస్తది అక్కడ నేను దీని దగ్గర చూస్తాను, అది ఏదో నడవడానికి కూడా కాకుండా అక్కడే నిలబడి ఉంటది, అక్కడే ఉంటది ఎందుకు అని. దీన్ని న్యూ క్యాసిల్ డిసీజ్ అనేసి ఉంది అంటారు. అంటే ఇది కాదు దానికి, ఓకే, సిఆర్డి అనేసి వస్తుంది, న్యూ క్యాసిల్. ఈ డిసీజెస్ అన్ని వచ్చినప్పుడు కోడి పూర్తి ఇమ్యూన్ పవర్ క్షీణించిపోతుంది. అంటే అంత ఇది ఉండదు, ఉత్సాహం ఉండదు. ఆ ఉత్సాహం లేకుండా ఒకప్పుడు కోళ్ళు పట్టుకోవాలంటే సార్ ఊర్లలో 4-5 మంది ఉంటారు సార్ అక్కడ దాన్ని పట్టుకోవడానికి. ఇప్పుడు పిల్లాడు కూడా అట్లా వెళ్ళి పట్టుకుంటా ఉన్నాడు, అంటే కథలు లేకుండా. అంటే ఇదన్నీ కొన్ని కారణాలు దీని నుంచి కూడా అవుతాయండి. మనం పెంచేస్తున్నాము. ఇప్పుడు మీకు కూడాను ఒక మంచి పండుగ రోజు 4 బొబ్బట్లు ఏదైనా స్వీట్స్ ఎక్కువ తిన్నారని మీరు కూడా అరగకుండా అక్కడే లేజీ అయిపోతారు. అదే టైప్ లో అయిపోయింది. బట్ అదే మీరు దాన్ని జీర్ణం చేసుకున్నారంటే, ముందు ఏం చెప్పారంటే కొన్ని ఇది చెప్పారు, లాస్ట్ లో మీరు తిని అయిన పిమ్మట కొన్ని ఫ్రూట్స్ తినండి, తిన్నారంటే కన్నా మీకు ఇమ్మీడియట్ గా డైజెషన్ అవుతుంది. అట్లాగా దీంట్లో కూడా కొన్ని మూలికలు ఉంటాయి. ఫుడ్ కన్వర్షన్ రేషియో అంటారు, అంటే మనకి తిన్నదీన్ని జీర్ణత చేసుకోవడానికి. అట్లాగా ఇదే మోడల్లోన కోళ్ళకు కూడా మనం ఏం చేసామంటే, అప్పట్లో మనకు తెలుసండి, మనకి పూర్వకాలం వీళ్ళు 2008 లో చెప్పారు, దానికి ఏమైనా కనుక్కుంటారా అని. మన పూర్వీకులకు ముందు నుంచేనే తెలుసు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం సార్, మనం ఏం చేస్తున్నామంటే 1993 అంటే కన్నా మన కంపెనీ ఓనర్ ఉన్నారు చూడండి, వసంత్ మధుసూదన్ రెడ్డి గారు, వీళ్ళ తాతల కాలం నుంచి వీళ్ళు వైద్యం చేసేవాళ్ళు. వైద్యం చేసి వీళ్ళ పెదనాన్నగారు ఉన్నారు, ఆయన ఈ పశు వైద్యము కోళ్ళకు వైద్యము చేసేవాళ్ళు వాళ్ళ ఊర్లో. వీళ్ళు కూడా కడప డిస్ట్రిక్ట్ నుంచి వస్తారు. ఓకే, మన అన్నమయ్య డిస్ట్రిక్ట్ అంటారు కదా, అన్నమయ్య డిస్ట్రిక్ట్ నుంచి వస్తారు. వీళ్ళు చాలా పశు వైద్యాలు అన్ని చేసేవాళ్ళు. చాలా పెద్ద ఆయన నాగిరెడ్డి గారి నుంచి. ఆయన ఇది చేస్తుంటే ఈయన వాళ్ళ పెదనాన్న దగ్గర నుంచి అన్ని నేర్చుకున్నారు, ఏమిటి ఇవ్వాలి, ఎట్లాగ ఇవ్వాలి. ఇప్పుడు వీళ్ళు ఒక 121 మూలికలు కలిపి ఒక ప్రోడక్ట్ చేశారండి. దీంట్లో కొన్ని వచ్చేసి ఫుడ్ కన్వర్షన్ అంటే జీర్ణం పెరగడానికి, కొన్ని వచ్చేసి ఇమ్యూన్ పవర్ పెరగడానికి, కొన్ని వచ్చేసి టేస్ట్ రావడానికి, ఇంకా కొన్ని వచ్చేసి ఇప్పుడు కొంతమంది చెప్తుంటారండి, అరే నాకు కోడి తింటే కన్నా తిన్నట్టే లేదు, ఏదో రబ్బర్ తిన్నట్టుంది. దాన్ని టెండర్నెస్ అంటారు. టెండర్నెస్ పెరగడానికి, జ్యూసీగా ఉండడానికి, వీటికన్నిటికీ కొన్ని మూలికలు కొన్ని దీనికి అని చెప్పి వీళ్ళు 121 మూలికలు వాళ్ళ పెదనాన్న గారు చూపెట్టారు, ఇట్లా చేయాలరా బాబు, ఇట్లా చేస్తే అవుతుంది. బట్ ఆయన ఏం చేసేవాళ్ళంటే ఆ రోజుకి ఆ రోజు చేసి ఇచ్చేసేవాళ్ళు. ఈయన ఏం చేశారంటే 1993 నుంచి 2011 వరకు ఈ ప్రోడక్ట్ ని నేను ఇప్పుడు ఈ 121 మూలికల్ని కలిపానంటే దాన్ని ఎట్లా స్థిరపరిచి 1 సంవత్సరమో 2 సంవత్సరాలు ఎట్లా యూజ్ చేస్తే దీన్ని యూజ్ చేసుకోవచ్చు అని ఆయన అది మాట్లాడుకునే అది చూస్తూ దానిపైన ఎక్స్పెరిమెంటేషన్ చేసి, వీళ్ళది ఇంకో కంపెనీ ఉందండి, వసంత్ బయోటెక్ అనేసి. దాంట్లోన ఒక ప్రోడక్ట్ ని కనుక్కున్నారు. అది కనుక్కొని చాలా కంపెనీలకి ఇచ్చారండి. ఇచ్చి మంచి రిజల్ట్స్ వచ్చాయి. అది వచ్చేతలకి ఈయనేమనుకున్నారంటే 2020లోన నేనే ఎందుకు ఒక ప్రజలకు ఇది ఇవ్వకూడదు, ఎవరు దీన్ని చెప్పడం లేదు, నేనే ఎందుకు, అందరూ చెప్తున్నారు యాంటీబయాటిక్స్ లేవు, మేము యాంటీబయాటిక్స్ ఇవ్వడం లేదు, కెమికల్స్ వాడడం లేదని. బట్ దీన్ని ఎవరు ప్రూవ్ చేసి చెప్పడం లేదు. ఇదిగో నా దగ్గర ఇట్లా ప్రూఫ్ ఉన్నది, ఓకే, ఈ ప్రూఫ్ తోటి నేను చూపెడుతున్నాను, మేము ఇవ్వడం లేదు, ఇవ్వకున్నా కూడాను ఇట్లాంటి మీకు లాభాలు దొరుకుతున్నాయి, మంచి కోడి దొరుకుతున్నది, మంచి ఆహారం దొరుకుతున్నది. పౌల్ట్రీ లాగా పెట్టాము సార్, అంటే ఈ హెబ్ చికెన్ అంటే మనం సెపరేట్ అంటే ఆయన ఏం చేశారంటే అండి 2021-22 ప్రాంతంలోన పివి నరసింహారావు యూనివర్సిటీ అనేసి ఉన్నది మన రాజేంద్ర నగర్ లో. అక్కడ వెళ్ళి ఒక ట్రయల్ చేయించారు, రీసెర్చ్ చేయించి బ్రాయిలర్స్ పైన రీసెర్చ్ చేయించారు. ఇప్పుడు యాంటీబయాటిక్స్ ఏమి ఇవ్వకండి, కెమికల్స్ ఏమి ఇవ్వకండి, అన్ని తీసేసి ఒకటి యాంటీబయాటిక్స్ కెమికల్స్ ఇచ్చింది పెట్టుకోండి, ఒకటి వితౌట్ యాంటీబయాటిక్స్ కెమికల్స్ ఇవ్వకుండా, అండ్ ఫుడ్ కూడా నేను చెప్పిందే వేయండి. అంటే వట్టి
వెజిటేరియన్ ఫుడ్ ఇచ్చి చేయండి అన్నిట్లోనూ. ఓకే. ఓకే, బేసల్ డయట్ అంటారండి. ఆ డయట్ కూడా నేను చెప్పిందే చేయండి. దాని జతలోన యాంటీబయాటిక్స్ లేకుండా ఒకటి, యాంటీబయాటిక్స్ ఇచ్చి ఒకటి, అట్లా చేయండి అని ట్రయల్ చేయించారు. ఓకే. 1 సంవత్సరం పాటు పట్టిందండి నాకు. ఓకే. అది చేయించి అక్కడ వచ్చిన రిజల్ట్స్ తోటి చూస్తే మీకు యాంటీబయాటిక్స్ ఇచ్చిన దీనికన్నా ఈ హర్బ్స్ ఇచ్చి చేశారు కదా, వసంతోబయోటిక్ హర్బ్స్ ఇచ్చి ఆ మెడిసిన్ ఇచ్చి చేసిన దీంట్లోన మంచి ఫుడ్ కన్వర్షన్ రేషియో ఉంది. ఓకే. కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గిపోయింది. ఓకే. ఓకే. అండ్ ప్రోటీన్ లెవెల్స్, ప్రోటీన్ మంచిగా పెరిగింది. ఓకే. అండ్ కోడి పౌష్టికంగా ఉంది. అండ్ చాలా టెండర్నెస్ గా, జ్యూసీనెస్ గా ఉంది. ఇమ్యూన్ పవర్ మంచిగా పెరిగింది. టేస్ట్ చాలా బాగుంది. ఇవన్నీ ప్రూవ్ చేశారు. ఇది ప్రూవ్ చేసిన పిమ్మట ఈ సంవత్సరము దాన్ని ఇంటిగ్రేషన్ చేసింది. అంటే కోల్డ్ ఫార్మ్స్ తీసుకుని వీళ్ళ ఫీడ్ తోటే వీళ్ళు ఇచ్చిన హర్బ్స్ యూజ్ చేసి, యాంటీబయాటిక్స్ కెమికల్స్ ఏమి యూజ్ చేయకుండా వీళ్ళు ఇచ్చిన ఫీడ్ తోటే, వీళ్ళు ఇచ్చిన హర్బ్స్ తోటే కోళ్ళని పెంచారు. పెంచి దానికే దాన్ని హర్బల్ చికెన్ అనేసి పేరు పెట్టారు. సూపర్ సూపర్. హర్బల్ చికెన్ అనేసి మధుసూదన్ రెడ్డి గారిది. దానికే ఆయన మధుస్ హర్బల్ చికెన్ అని పెట్టారు. సూపర్. మొత్తానికి మంచి హెల్దీ కోళ్ళని తిన్నామంటే మనం కూడా హెల్దీగా ఉంటాం. ఆయన ఆశయమే అదండి. 10 మందికి, అంటే మా ఊళ్ళో చేసేవాళ్ళము, సైకిల్స్ చేసేవాళ్ళం, మా ఊళ్ళో మంచి ఇది ఇచ్చేవాళ్ళం మా తాతగారు. దాన్నే నేను ఎందుకు ఒక మన స్టేట్ కి ఇవ్వకూడదు, మన రాష్ట్రానికి ఎందుకు ఇవ్వకూడదు, మన రాష్ట్రం నుంచి మన దేశానికి ఎందుకు ఇవ్వకూడదు, ప్రపంచానికి ఎంత సర్వజనో సుఖినో భవంతు మన ఇండియా. నిజంగా సార్, చాలా వరకు కూడా కోళ్ళు ఈ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు కూడా రిజెక్ట్ అయ్యి వస్తూ ఉన్నాయి. ఎందుకంటే దీనికి యాంటీబయాటిక్స్ ఎక్కువ ఇస్తా ఉన్నారు కాబట్టి దీనిలో అక్కడ రిజెక్ట్ చేస్తా ఉన్నారు. అట్లా రిజెక్ట్ చేసినట్టు ఇక్కడ తింటా ఉన్నాం మనం. చాలా కరెక్ట్ గా చెప్పారండి మీరు. అంటే మీరు చెప్పిన ఫస్ట్ మాట చాలా వాస్తవం అండి. యూరోపియన్ కంట్రీస్ మీరు పంపించాలంటే ఫస్ట్ యాంటీబయాటిక్స్ లేవని ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేసి సర్టిఫికేషన్ ఇస్తేనే అది పోతుంది. అక్కడ పైన పిమ్మట కూడాను మీకు యాంటీబయాటిక్స్ లేదని వాళ్ళు టెస్ట్ చేసి వాళ్ళు ప్రూవ్ చేసి పిమ్మటే తీసుకుంటారు. లేకపోతే రిజెక్ట్ చేసి పూర్తి కన్సైన్మెంట్ సార్. ఈ ఇంటర్వ్యూ అంతా చూసిన తర్వాత ముందు నాకేంటంటే, మీరు చెప్తా ఉన్నారు, మధ్యలో అడ్డుకున్నాను, సారీ అండి. ఈ చికెన్ ముందు నాకు తినాలనిపిస్తా ఉంది. సో ఎట్లా అండి, అంటే మార్కెట్ లోకి ఎప్పుడు ఇది ఎట్లా ఇప్పుడు మేమేం చేసామంటే అండి, కస్టమర్ కి డైరెక్ట్ గా అందించడానికి చూస్తున్నాము. ఓకే. హైదరాబాద్ లోన ఫస్ట్ లాంచ్ చేసాము. హైదరాబాద్ లోన వాళ్ళు వెబ్సైట్ నుంచి కానీ లేకపోతే మన యాప్ కూడా డెవలప్ చేసామండి. యాప్ నుంచి కానీ వెబ్సైట్ నుంచి కానీ ఆర్డర్ చేశారంటే డైరెక్ట్ గా వాళ్ళకి ఇమ్మీడియట్ గా రెండో రోజు, ఈ రోజు ఆర్డర్ పెట్టుకున్నారంటే రెండో రోజున వాళ్ళకి అందజేస్తున్నామండి. ఓకే. బికాస్ ఇది అంత ఈజీ కాదు, మనం కరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేసి తీసుకురావాలి, చేసి తీసుకొచ్చి వాళ్ళకి. రేపు సండే మేము ఏదైనా చికెన్ తినాలంటే ముందు సాటర్డే బుక్ చేసుకోవాలి. సాటర్డే మీరు బుక్ చేసుకున్నారంటే సండే మీకు అవర్స్ ఉంటాయి, ఆ స్లాట్స్ లో ఉంటాయి. యాప్ లో కానీ మీరు బుక్ చేసుకోవాలి. యాప్ ఏంటి సార్? యాప్ నేమ్ ఏముంటుంది సార్? మధుస్ ఓకే హర్బల్ చికెన్ అనేసి. ఓకే. ఓకే. ఇది మన వెబ్సైట్ కూడాను www.madhusherbalchicken.com అనేసి. అది కూడా ఈ-కామర్స్ వెబ్సైట్ అండి. దాని నుంచి వెళ్ళారంటే వాళ్ళు అక్కడి నుంచి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. మీరు ఒక మాట రిజిస్టర్ అయిపోయారంటే, మీ మొబైల్ నంబర్ ఇచ్చారంటే ప్రతిసారి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇదంతా బాగానే ఉంది సార్. అంటే కాస్ట్ ఎట్లా పెట్టారు? అంటే హెర్బల్ చికెన్ అంటే మరి ఏమైనా హెవీ ఉంటుందా, లేదంటే నార్మల్ గా మనకు బయట దొరికే విధంగానే ఉంటుంది? ఓకే, వాల్యూ ఫర్ మనీ అంటారు. అంటే ఇప్పుడు మనము ఒక మంచి పదార్థాన్ని తీసుకోవాలి, మంచి వస్తువు కావాలంటే కొంచెం దానికి ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. అదే రకంగా కొంచెం ఎక్కువ డబ్బు కూడా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు జనాలందరూ కూడా డబ్బుల గురించి చూడట్లేదు సార్, మాకు మనకి ప్రోడక్ట్ అందుతుందా లేదా అనేది చూస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ తినే విషయాల్లో కొంచెం మనం ఏదో ఇక్కడ తక్కువకు వస్తుంది కదా అని చెప్పేసి కొన్ని రకాలు తిన్నామంటే ఆ రోగాలు ఎక్కువ వచ్చేసి హాస్పిటల్ ఎక్కువ ఖర్చులు పెట్టాలి. అట్లాగని మేము చాలా ఎక్కువ పెట్టలేదండి. అట్లాగని మేము చాలా కమ్మీకి ఇవ్వడానికి కాదు. మేమేం చేసామంటే మధ్యాహ్నం తీసుకొచ్చి పెట్టాం. ఇక్కడ నాటుకోళ్ళు ఉంటాం. మీరు ఇంకోటి చెప్పారు, ఇక్కడ నాటుకోళ్ళు ఉంటాను అనేసి. ఇక్కడ నాటుకోడి చికెన్ అని కూడా పెడుతున్నారండి. దాంట్లో కూడా హైబ్రిడ్స్ వచ్చాయి, సొనాలి చాలా రకాలు వచ్చాయి. అది 90 రోజులకి అంతా పెరిగేస్తున్నది. హైబ్రిడ్స్ చేశారు. అవన్నీ చేయకుండా మేము బ్రాయిలర్ లోనే ఉన్న కోళ్ళలోనే మంచి ఆహారం ఎట్లాగ ఇవ్వగలము,
పౌష్టికంగా ఉన్న ఆహారం ఎట్లాగ ఇవ్వగలము Yes. అండ్ అంత ఎక్కువ కాకుండా ఇప్పుడు 900 పెట్టకుండా ఎట్లాగ మనం కమ్మీ రేట్లోన మంచి పదార్థాన్ని కొంచెం ఎక్కువ కావచ్చు బట్ మంచి పదార్థాన్ని ఎట్లాగ ఇవ్వచ్చు, పౌష్టికాహారాన్ని ఎట్లాగ ఇవ్వచ్చు అని ప్రయత్నం చేస్తాం. ఎస్, ఇది సార్ మొత్తానికి మీ ఇంటర్వ్యూ విన్న తర్వాత నేనైతే మధుస్ హెర్బల్ చికెన్ అనేది ఒక యాప్ ఉంది. ఆ యాప్ని నేను డౌన్లోడ్ చేసుకొని ముందు చికెన్ అయితే ఆర్డర్ చేసుకోవాలి. ఎందుకంటే చికెన్ ప్రియులకి చాలా వరకు కూడా ఇది హెల్దీగా ఉండే చికెన్ అయితే తెలుస్తూ ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అలాట్ అండి నవీన్ గారు.